నేను సినిమా తీసింది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, హిట్ కొట్టడానికి కాదు అంటే ఆ లాజిక్ ఎలా ఉంది? చాలా కాంట్రాడిక్టరీగా, కన్ఫ్యూజింగ్ గా లేదు, గందరగోళంగా లేదు. ఎంటర్టైన్ చేయడమే నిజమైతే కనుక సినిమా హిట్ అయి తీరుతుంది. పోనీ అటువైపు నుంచి ఆలోచిద్దాం. సినిమా హిట్ అయింది అంటే అందులో ఎంటర్టైన్మెంట్ ఉండి తీరుతుంది. రెండు వేరు విషయాలు కాదు కదా. మరి పవన్ కళ్యాణ్ ఏంటి రెండు విభిన్నమైన విషయాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని గెలిపించడానికి పొత్తు పెట్టుకున్నా అని చెప్తారేంటి? ఆయన గెలిచినా కూడా రాష్ట్రం గెలుస్తుంది అని అనుకోవట్లేదా? ఎలా చూడాలి ఈ లాజిక్ ని? పైగా ఊళ్ళో పెళ్లికి ఏదో హడావిడి అంటారు కదా, చూశారు కదా అని పవన్ కళ్యాణ్ వాడిన మెటాఫర్ చూస్తే ఒత్తిడి బాగా పెరిగినట్టుంది, రాజకీయంగా సఫకేషన్ వచ్చినట్టుంది విజయ్ గెలిచిన తర్వాత తమిళనాడులో అని అర్థమవుతా ఉంది కదా. మరి ఆ కన్ఫ్యూజన్ లోనో ఆ ఒత్తిడిలోనో పవన్ కళ్యాణ్ చెప్పిన పోలికలు, చేసిన ఆర్గ్యుమెంట్ చూస్తే అరే ఇంత బేస్లెస్ గా ఎందుకు మాట్లాడారు అని అనిపించింది నాకైతే. మరీ ముఖ్యంగా కాంశీరామ్ ని కోట్ చేసిన తీరు. సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. చూశారు కదా. అట్ ద సేమ్ టైం చెంచాగిరి అనే టాపిక్ ని మర్చిపోయారు. నేనేమి హార్ష్ గా అంటలా, కాంశీరామ్ గురించి మాట్లాడే ముందు చెంచాగిరి అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకొని తీరాలి. అందుకోసం ఈ మాట ప్రత్యేకంగా చెప్పడం. పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి అయినా, విజయ్ గెలుపు గురించి అయినా, లేదంటే వైసీపీ ఐడియాలజీ గురించి అయినా చేసిన కామెంట్లు ఎలా ఉన్నాయి, అసలు వాస్తవాలు ఏం చెప్తున్నాయి అనేది పబ్లిక్ రియాక్షన్ తో సహా మనం చూడబోతున్నాం. దాంతోపాటు ఒకవేళ పవన్ కళ్యాణ్ రాజకీయం ఇలాగే కంటిన్యూ అయితే గనక ఇంతే గందరగోళం, మాట్లాడిన ప్రతిసారి సవాళ్ళు, క్వశ్చన్స్ ఎదురొచ్చేలాగా ఉంటే గనక జనసేన ఫ్యూచర్ ఏంటనేది కూడా డిస్కస్ చేద్దాం. నేను ముందే చెప్తా ఉన్నా, నేను ఏ పార్టీకి వ్యతిరేకం కానే కాదు. సినిమాల విషయం వచ్చినా కానీ తెలుగులో అయినా, తమిళంలో అయినా, మలయాళంలో అయినా నేను అన్ని లాంగ్వేజెస్ లో అందరి సినిమాలు చూస్తా. బాలీవుడ్ దగ్గర నుంచి హాలీవుడ్ వరకు నాకు ప్రత్యేకంగా ఫేవరెటిజం కానీ పొలిటికల్ ఇంక్లినేషన్ కానీ లేనే లేదు. నేను మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి వీడియో కొత్త విషయం చెప్పాలని, సబ్జెక్ట్ ని క్షుణ్ణంగా అసలు మనకి కావలసిన డైమెన్షన్ లో జనం వైపు నుంచి ప్రొజెక్ట్ చేయాలి అనే ప్రయత్నం మాత్రమే ఉంది. ఈ ప్రయత్నం మీకు నచ్చితే గనక మీ అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్, కీ టాక్స్ ని సపోర్ట్ చేయండి. ఈ కంటెంట్ మరింత మందికి చేరేలా హైప్ చేయండి. ఈ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా మీ సపోర్ట్ నేను అభ్యర్థిస్తా ఉన్నా. దిస్ ఈజ్ హార్ట్ఫుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ కీ టాక్స్. విన్నారు కదా ఆడియో. ఎక్కాలంటే హిమగిరి, ధిక్కారం కంపల్సరీ. సీతారాం శాస్త్రి పవన్ కళ్యాణ్ కోసం అప్పుడెప్పుడో రాసిన పాట. 15 ఏళ్ళు అంతకంటే ఎక్కువ అయింది. అంతే కదా, రాజకీయాల్లో కూడా ఇది 100% అప్లికబుల్. గెలవాలంటే, లక్ష్యం సాధించాలంటే ధిక్కారం ఉండాలి, కొట్లాడాలి. మరి పవన్ కళ్యాణ్ ఏంటి ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు. సరే, వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం, ఎక్కడ పెట్టారు, 2 చోట్ల ఓడించారు కదా. చూశారు కదా అని పొత్తులతోనే దిగుతాను అని చెప్తూ ఉన్నారు. పైగా విజయ్ ఎగ్జాంపుల్ కళ్ళ ముందు నిదర్శనం కనపడుతూ ఉంటే పవన్ ఏంటి దాన్ని డిఫరెంట్ డైమెన్షన్ లో టిల్ట్ చేస్తా ఉన్నారు. ఎలా టిల్ట్ చేశారు? 1 by 1 డిస్కస్ చేద్దాం. వైసీపీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసిందని, అన్ని రకాలుగా దెబ్బతీసేసిందని, ఆ పార్టీని ఓడించాలి అంటే పొత్తు పెట్టుకోవడం కంపల్సరీ అని తాను భావించాను అంటా ఉన్నారు. నాకేమనిపించింది, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఈసారి ఎవరిని బతికినివ్వరు. ఆ నిర్ణయం తీసుకున్నాను. చూశారు కదా, ఈ లాజిక్ లోనే ఒక కాంట్రడిక్షన్ ఉంది. వైసీపీ నిజంగా అంత అతలాకుతలం చేసేసి ఉంటే గనక ఇన్ని పార్టీలు కలిసి కొట్లాడితే తప్ప ఓడించలేని పరిస్థితి ఎందుకుంది? ఒకవేళ వైసీపీ అంత అరాచకమే చేసి ఉంటే గనక రాష్ట్ర జనాభాలో, ఓటర్లలో సగం మంది అన్నట్టుగా అంతమంది ఎందుకు సపోర్ట్ చేశారు? అంటే అరాజకం చేశారనే దానికంటే మన రాజకీయ ఎజెండానే ముఖ్యం, రాజకీయ ఎజెండాతోనే కలిసాం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం, రుజువు వేరే కావాలా? అక్కర్లేదు కదా. ఆ తర్వాత తాను వైసీపీని ఓడించడానికే పొత్తు పెట్టుకున్నా అని చెప్తూ ఉన్నారు కదా. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆలోచించాల్సింది ఒక లాజిక్ ఉంది. ఏంటది? జనసేన గెలిస్తే వైసీపీ ఓడుతుంది, ఎందుకంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ కాబట్టి. అంత మాత్రానికి పొత్తు పెట్టుకుంటేనే వైసీపీ ఓడుతుంది అనుకుంటున్నారంటే సొంత బలం మీద, బలగం మీద, ఐడియాలజీ మీద, పోరాటం మీద నమ్మకం లేదనుకోవాలా? అంతే కదా. విజయ్ తో పోలిక గురించి కదా ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఒకవేళ తమిళనాడులో డిఎంకేను ఓడించడమే లక్ష్యం అని విజయ్ చెప్తూ ఉన్నారు కదా ముందు నుంచి. ఒకవేళ ఆ మాట చెప్తూ విజయ్ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుని డిఎంకేను ఓడించడానికి ఇలా పొత్తు పెట్టుకున్నా అని చెప్పుంటే ఎలా ఉండేది? అంటే పొత్తులు తప్ప సొంత బలం మీద నమ్మకం లేదు అని అర్థమైపోయి ఉండేది కదా. కానీ విజయ్ ఏం చేశారు? పొత్తులు పెట్టుకొని అన్నారు, అట్ ద సేమ్ టైం డిఎంకేను ఓడించి తీరుతా అన్నారు. అంటే సొంత తాకత్ మీద, శక్తి సామర్థ్యాల మీద, ఎబిలిటీ, కెపాసిటీ మీద, స్టాండర్డ్ మీద నమ్మకం ఉంచారు. ముందు లీడర్ తన సామర్థ్యాన్ని తాను నమ్మితే ప్రజలు ఆటోమేటిక్ గా నమ్ముతారు. అభిమానులు అందులో మెజారిటీ భాగం అంతే.
అవునా కదా? ఈ లాజిక్ పవన్ కళ్యాణ్ ఎందుకు మిస్ అవుతున్నారు? వైసీపీని ఓడించాలంటే టీడీపీతో పొత్తు ఉండాల్సిందే అని ఎందుకు చెప్తున్నారు? అక్కడ కూడా డిఎంకేను ఓడించడానికే కదా విజయ్ వచ్చాడు, కానీ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవాలా, ఏకమొత్తంగా అందరినీ ఓడించాడు. ఐడియాలజీని నమ్మితే, తాను డిఫరెంట్ అని భావిస్తే కనుక విజయ్ లాగా చేసి ఉండాలి కదా, ఎందుకు చేయలేదంటే 2 చోట్ల ఓడించారు 2019లో అని చెప్తూ ఉన్నారు. సరే, వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం, ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తగులుతాయి, కానీ ఓటం అనేది వ్యక్తిగతంగానో పలానా సీట్లోనే ఉంటుంది తప్పితే ఐడియాలజీకి ఉండకూడదు కదా. పైగా మీరు చూడబోతే కాంశీరామ్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. చూశారు కదా, కాంశీరామ్ మోడల్ అంటూ ఉన్నారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ పర్స్పెక్టివ్ లోంచి చూస్తే కాంశీరామ్ పార్టీ పెట్టారు, ఐడియాలజీని ప్రవచించారు, కానీ ఆయన సొంతంగా ముఖ్యమంత్రి కాలేదు కదా అని సపోర్ట్ చేసుకోవడానికి ఆ ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మిస్ అయిన లాజిక్ ఒకటి ఉంది. కాంశీరామ్ ని ఎప్పుడు అడిగినా గానీ ఆయన ఒక మాట చెప్తుండేవారు, మీరు కాకుండా మాయావతిని ముఖ్యమంత్రి ఎందుకు చేశారు అని 95 ప్రాంతంలో అడిగినప్పుడు కాంశీరామ్ సమాధానం వెరీ క్లియర్ గా ఉండేది. తన స్థాయికి ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నదని, తాను ఏదో నాడు ప్రధాని కావాలి అని కోరుకుంటున్నాను అని అంతర్గత సంభాషణల్లోనూ సన్నిహితులతోనూ కాంశీరామ్ తరచుగా అనేవారు. మరి పవన్ కళ్యాణ్ చెప్పగలరా అట్లా? ముఖ్యమంత్రి పదవి తనకి చిన్నదని, ప్రధాని కావాలనుకుంటున్నాను అని రాష్ట్రంలోనే 22 సీట్లకు పోటీ చేసి ప్రధాని పదవి గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? లేదు కదా. మరి అలాంటప్పుడు కాంశీరామ్తో పోలిక ఎక్కడ ఉంటుంది అసలు? పైగా కాంశీరామ్ పేరు తెచ్చారు కాబట్టి చెంచాగిరి గురించి చెప్పి తీరాలి. కాంశీరామ్ పొత్తు రాజకీయాన్ని చెంచాగిరి అన్నారు. చెంచాస్ అనేవాళ్ళు పొత్తుల కోసం ఎదురు చూసే పార్టీలను. ప్రత్యేకంగా ఇదిగో చూశారు కదా, ఈ బుక్ కూడా రాశారు పవన్ కళ్యాణ్. ఈ బుక్ కూడా చదివితే బాగుంటుంది. కాంగ్రెస్ తో ఎందుకు పెట్టుకోరు పొత్తు మీరు? కాంగ్రెస్ ది కూడా సంహౌ దళిత్ ఇన్క్లనేషన్ ఉన్న ఐడియాలజీనే కదా అంటే వీఆర్ నాట్ చెంచాస్ అని కాంశీరామ్ అప్పట్లో అనేవారు. అఫ్ కోర్స్ ఆయన పార్టీ బీఎస్పీ తొలిసారి అధికారంలోకి వచ్చింది పొత్తుతోనే. కానీ ఎలా వచ్చింది? ఎస్పీకి బీఎస్పీకి, సమాజ్వాదీకి బహుజన్ సమాజ్వాదీ పార్టీకి యూపీలో పొత్తుంది. విభేదాలు వచ్చి విడిపోయారు. విడిపోయినప్పుడు కాంశీరామ్ కి బీజేపీ ప్రపోజల్ పెట్టింది, బాయ్ సాబ్ మీ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవ్వండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పింది. అంటే పొత్తు అనేది సొంత పార్టీ అధికారానికి వాడుకున్నారు కాంశీరామ్. మరి మనము ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి దట్టు 15 ఏళ్ల పాటు అలా చేస్తూనే ఉంటాము అని చెప్పడానికి పొత్తు రాజకీయం నడుపుతున్నాం. పైగా చెంచాగిరి గురించి ధిక్కార స్వరం వినిపించిన కాంశీరామ్ ని మన ఐడల్ అన్నట్టుగా మనం క్లెయిమ్ చేస్తా ఉన్నాం. ఎంత కాంట్రడిక్షను! అంటే భావజాలం పరంగా చూసినా, అప్రోచ్ పరంగా చూసినా కానీ పొత్తుల విషయంలోనూ, ముఖ్యమంత్రి పదవిలోకి రావడం విషయంలోనూ కాంశీరామ్కి, జనసేనకి, పవన్ కళ్యాణ్కి పోలిక లేనే లేదు కదా. ఈ కాంట్రడిక్షన్స్ని తెలుసుకుంటే బాగుంటుంది మాట్లాడే ముందు కదా. ఇక ఆ తర్వాత విజయ్తో ఎందుకు పోలుస్తారు? ఊళ్ళో పెళ్లికి ఎవరో హడావిడి అన్నట్టుగా పరుషంగా మాట్లాడడం చూస్తే అన్ని వైపుల నుంచి, అంటే ఆఖరికి సొంత అభిమానుల వైపు నుంచి కూడా ఒత్తిడి వచ్చినట్టుంది. తనని తాను సమర్థించుకునేందుకు ఆ పదం వాడారు అని అర్థమైపోతా ఉంది కదా. కానీ ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. సొంత ఐడియాలజీని, భావజాలాన్ని నమ్మితే ఆల్టర్నేటివ్ చూపించగలను అని మనస్ఫూర్తిగా దమ్ముగా భావిస్తే గనక విజయలాగా ఉంటుంది రాజకీయం. అంతే కదా. ఆయన ఒంటరిగా పోటీ చేశాడు, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మద్దతు అవసరమైతే మిగతా వాళ్ళని కూడగట్టాడు. ఇవాళ రేపట్లో చూడబోతే వాలంటరీగా ఎదుటి పార్టీలు చీలి ఎదురొచ్చి సపోర్ట్ చేసే పరిస్థితి. అంటే విజయ్ ప్రయత్నానికి పార్టీల వైపు నుంచి, చుట్టుపక్కల పరిస్థితుల నుంచి వస్తున్న మద్దతు అది. ఆ తర్వాత విజయ్ అప్రోచ్ పరంగా కూడా ఎంత డిఫరెంటో తెలియడానికి నేను ఒక ఫోటో చూపిస్తా చూడండి. సీఎం ఆఫీస్లో లంచ్ బాక్స్ తెచ్చుకుని ఇదిగో ఇలా తింటూ ఉన్నాడు చూసారా. ఆయన సినిమాల్లో తిరుగులేని హీరో, 100 కోట్ల ఆస్తుంది అని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన వాడు, కానీ ఇలా తింటూ ఉన్నాడు చూసారా. ఇక్కడే కాదు, మొన్న ఎప్పుడో అసెంబ్లీలో విపక్ష సభ్యులు మాట్లాడుతుంటే ఆయన సొంత నోట్స్ మొబైల్లో ప్రిపేర్ చేసుకుంటూ కనిపించాడు విజయ్. అంటే పంధా పరంగా, ఐడియాలజీ పరంగా, పనితీరు పరంగా ఆయన ఎంత డిఫరెంట్ అనే విషయం ఇక్కడ రుజువు అవుతా ఉంది కదా. ఇక అల్టిమేట్లీ ఇంకో విషయం చెప్పి తీరాలి. పవన్ కళ్యాణ్ పొత్తుల్ని సమర్థించుకుంటూ అసలు దానికి పదవి ముఖ్యం కాదని, ఒకవేళ పదవే ముఖ్యం అనుకుంటే 2014లోనే మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేవాడిని అన్నారు కదా. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్ లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. ఇలాగా నేను ఒక పర్సనల్ అండ్ క్యాండిడ్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను దగ్గర నుంచి చూసిన వాడిగా ఈ ఉదాహరణ కోట్ చేస్తా ఉన్నా. 2014లో టీడీపీ బీజేపీ పొత్తు ఆఖరి నిమిషంలో కలిసిన తర్వాత 2 రాష్ట్రాల్లోనూ హాట్ పొటాటో అయిపోయిన పార్లమెంట్ స్థానాల్లో మల్కాజ్గిరి ఒకటి. ఎందుకంటే టీడీపీ బతికింది అనే ఊపొచ్చింది, ఖచ్చితంగా గెలుస్తారు అనే వైబ్రేషన్ ఉంది. అందుకోసమని దన్నుగా చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు. అర్థమైంది కదా. ఆ పోటీ ఎంత తీవ్రంగా ఉంది అంటే నేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అప్పుడు టీడీపీలో ఉన్నారు. ఆయన ఆశించినా కానీ రాలా టికెట్, మల్లారెడ్డికి వచ్చింది. పాలమ్మి పూలమ్మి ఆయన కష్టపడి ఉన్నారు కాబట్టి తెలివిగా టికెట్ రాబట్టుకోగలిగాడు. ఇది నిజం. అంటే మల్కాజ్గిరి టికెట్ ఆఫర్ చేశారు అనేది ప్రాక్టికల్ గా చూస్తే ఎంత నిజమో అర్థమైపోతుంది.
ఆ తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుకే ఈ మల్కాజ్గిరి ప్రకటన విరుద్ధంగా ఉంది. గతంలో ఏం మాట్లాడారు? అల్లు అరవింద్ తన ఒక నటుడిగా చూశారు. తన కొడుకుతో పాటు తన మేనలుడితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇంకో నటుడు అంతే. చూశారు కదా, 2009లోనే తాను పోటీ చేద్దాం అనుకుంటే అల్లు అరవింద్ అడ్డుపడ్డారు అని చెప్తూ ఉన్నారు. అంటే పోటీ చేయాలని, గెలవాలని, పదవిలోకి రావాలని ముందు నుంచి ఉంది పవన్ కళ్యాణ్కి. మరి ఆ మాట చెప్పుకోవడానికి హెసిటేషన్ ఎందుకు? ఇప్పుడు కూడా గెలవడానికే కదా పొత్తు పెట్టుకున్నది. సొంతంగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడేమనే కదా టీడీపీని నమ్ముకున్నది. మరి అంతటిదానికి మొహమాటం ఎందుకు? రాజకీయాల్లో గెలుపు అనేది సిరివెన్నెల భాషలో చెప్పాలంటే కంపల్సరీ. మరి అంతటిదానికి సొంతంగా అన్నా గెలవగలుగుతాం, కాస్త కోస్త సీట్లు రాగలుగుతాయి అని పొత్తు పెట్టుకున్నప్పుడు ఐడియాలజీ గురించి చెప్పడము, లేదంటే కాన్షీరామ్ గురించి మాట్లాడడము అంటే బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారే, అట్లా అనిపిస్తుంది. సొంత పార్టీ మీద, సొంత ఐడియాలజీ మీద, సొంత మద్దతుదారుల తాకత్ మీద, శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంటే గనక నిలబడి కొట్లాడితే బహుశా 2019లో వచ్చిన 5%, 6% ఓటు 11%, 12% అయి ఉండేదేమో. 2024లో కాబట్టి 29లో ప్రాస్పెక్ట్స్ ఉండేవేమో. పవన్ కళ్యాణ్ ఇంతకాలం ఉన్నారు కదా అని జనం అటువైపు చూసేవారేమో. కానీ మనకంత ఓపిక లేదు, మనకు అసలు అలాంటి ఆలోచన కూడా లేదు. మనం కేవలం టీడీపీని గెలిపించడం కోసం పొత్తు పెట్టుకున్నాము. తీరా చూడబోతే విజయ్ గెలుపు మన మీద అశనిపాతం అంటారు తెలుగులో, పిడుగు. ఆ పిడుగులా పడ్డం అనేది వచ్చేసరికి ఇప్పుడు అసంబద్ధమైన, అంటే పోలిక లేని కాంట్రాడిక్టరీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాము అని అనిపిస్తుంది కదా రేషనల్ గా ఆలోచించగలిగిన వాళ్ళకి. అవునా కదా? మీరైతే ఏమంటారు? విజయ్ గెలుపుతో పవన్ కళ్యాణ్ పెను సవాలు ఎదుర్కొంటున్నారు రాజకీయంలో అని అనిపిస్తా ఉందా? మరి ఇలాగే కంటిన్యూ అయితే, కాంట్రాడిక్టరీగా సంబంధం లేని పోలికలు తెచ్చి ఆర్గ్యుమెంట్ చేయడానికి ట్రై చేస్తే భవిష్యత్తులో జనసేన రాజకీయం ఎలా ఉండొచ్చు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. అన్నట్టు పబ్లిక్ రియాక్షన్ గురించి చెప్తానన్నాను కదా. మార్నింగ్ మా వాళ్ళు పవన్ కళ్యాణ్ స్పీచ్ వీడియో అప్లోడ్ చేస్తే ధనాధన్ చాలా కామెంట్లు వచ్చినాయి. ఇదిగో వాళ్ళు ఏమన్నారో చూడండి. చూస్తే పవన్ కళ్యాణ్ ధోరణి మీద పబ్లిక్ మూడు ఎలా ఉందో అర్థమైపోతుంది. ఇంకొకసారి రిక్వెస్ట్, మీరు చేసే కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లోనే ఉండాలి. దాంతోపాటు కీ టాక్స్ ని సపోర్ట్ చేయడం కూడా మర్చిపోకండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్.